సుదర్శన వీరభద్రుని గురించి తెలుసుకుందాం. సుదర్శన వీరభద్రుడు శివుని ఉగ్రరూపం. హిందూ పురాణాలలో వీరభద్రుడు శివుని యొక్క ఉగ్రరూపంగా వర్ణించబడ్డాడు. దక్షయజ్ఞం సమయంలో సతీదేవి ఆత్మాహుతికి గురైనప్పుడు శివుని కోపం తారాస్థాయికి చేరుకుంది. ఆ ఆగ్రహంతో ఆయన తన జటను నేలకేసి కొట్టగా వీరభద్రుడు జన్మించాడు. పుట్టుక మరియు ఉద్దేశ్యం: దక్షుడు తన కుమార్తె సతీదేవిని, అల్లుడు శివుడిని అవమానించేలా ఒక యజ్ఞాన్ని నిర్వహించాడు. దీనికి ఆగ్రహించిన సతీదేవి యజ్ఞగుండంలో దూకి ఆత్మాహుతి చేసుకుంది. ఈ సంఘటన శివుడిని తీవ్రంగా కలచివేసింది. ఆయన కోపంతో ఊగిపోతూ తన జటను నేలకేసి కొట్టగా అక్కడి నుండి వీరభద్రుడు ఆవిర్భవించాడు. శివుని ఆజ్ఞ మేరకు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షుని శిరస్సు ఖండించడమే వీరభద్రుని ప్రధాన ఉద్దేశ్యం. వీరభద్రుని పరాక్రమం: వీరభద్రుడు అపారమైన శక్తి సామర్థ్యాలు కలిగిన యోధుడు. ఆయన శివుని ఆజ్ఞ మేరకు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షుని శిరస్సును ఖండించాడు. వీరభద్రుని ఉగ్రరూపాన్ని శాంతింపచేయడానికి విష్ణువు సుదర్శన చక్రాన్ని ప్రయోగించగా వీరభద్రుడు దానిని సైతం మింగివేశాడు. ఇది ఆయన పరాక్రమానికి నిదర్శనం. వీరభద్రుని ఆలయాలు: భారతదేశంలో అనేక చోట్ల వీరభద్రుని ఆలయాలు ఉన్నాయి. దక్షిణ భారతదేశంలోని ప్రతి గ్రామంలోనూ వీరభద్రుని ఆలయాలు కనిపిస్తాయి. వీటిలో కొన్ని ముఖ్యమైనవి: లేపాక్షి వీరభద్రస్వామి ఆలయం, ఆంధ్రప్రదేశ్; కురవి వీరభద్రస్వామి ఆలయం, తెలంగాణ; వడ్డేపల్లి వీరభద్రస్వామి ఆలయం, తెలంగాణ. వీరభద్రుని ప్రాముఖ్యత: వీరభద్రుడు శివుని యొక్క ఉగ్రరూపంగా, ధర్మ పరిరక్షకుడిగా పూజలందుకుంటాడు. ఆయన భక్తులకు ధైర్యాన్ని, శక్తిని ప్రసాదిస్తాడని నమ్ముతారు. వీరభద్రుని ఆరాధించడం ద్వారా భక్తులు తమ శత్రువులను జయించగలరని, కష్టాల నుండి బయటపడగలరని విశ్వసిస్తారు. ముగింపు: వీరభద్రుడు హిందూ పురాణాలలో ఒక ముఖ్యమైన దైవం. ఆయన శివుని యొక్క ఉగ్రరూపంగా, ధర్మ పరిరక్షకుడిగా భక్తులచే పూజించబడతాడు. ఆయన పరాక్రమం, ధైర్యం ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయి.